ప్రకాశం జిల్లా త్రిపురాంతక మహాక్షేత్రము శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు ఆదివారం దర్శనానికి రావడం జరిగింది. ఈ ఆదివారం అమ్మవారి దర్శనానికి రాగా ఇప్పుడు అమ్మవారికి నైవేద్య సమయం అయి ఉన్నది. ఒక అరగంట బ్రేక్ ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ యొక్క అమ్మవారి త్రిపురాంతక మహాక్షేత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అవతరించున్నారు. కొండపైన త్రిపురాంతకేశ్వర స్వామి వారు మహానుభావులు, పరమేశ్వరులు, ఆది గురువులు, శ్రీ పరమేశ్వరులు, త్రిపురాంబా సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారుగా కొండపై వెలిసిన్నారు. ఈ కొండ దిగువన తటాకమునందు చిదగ్నిగుండం అనేటువంటి ఈ చిదగ్నిగుండంలో అమ్మవారు వెలసి ఉన్నారు. అలాగే ఈ చిదగ్నిగుండము ముందు అమ్మవారికి పూర్వకాలంలో బలులు ఇచ్చేవారని, అనేక మహిషములను బలులు ఇచ్చేవారని, అలాంటి మహిషములను బలులు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్తపాత్ర ఇచ్చట ప్రసిద్ధిగాంచినది. ఇప్పుడు బలులు నిషేధించబడినవి కాబట్టి ఈ రక్తపాత్ర మనకు యుగ యుగాలుగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క త్రిపురాంతక మహాక్షేత్రం నందు అనేక విశేషాలు ఉన్నాయి. ఇచ్చట త్రిపురాంతక మహాక్షేత్రం నందు కుంకుమ పూజలు 500 రూపాయలు, దర్శనం టికెట్ 10 రూపాయలు, ఇట్లా అనేక రకాల మనకి సౌకర్యాలు ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఒకరికి 10 రూపాయలు, గోత్రనామార్చన దంపతులకి 100 రూపాయలు, శ్రీచక్రం వద్ద కుంకుమార్చన 500 రూపాయలు, చిన్మస్తాదేవి పూజ 1116, చండీ హోమము 1116, వైశాఖ పౌర్ణమి రోజున లక్ష పుష్పార్చన 516 రూపాయలు, శ్రావణ పౌర్ణమి రోజున నవధాన్యార్చన 516 రూపాయలు, ఉగాది వసంత నవరాత్రుల సందర్భంగా ఒకరోజు ఉభయం 2116 రూపాయలు, దేవి శరణార్థాల సందర్భంగా ఒకరోజు ఉభయం 2116, అన్నదానం ఒక సంవత్సరమునకు 1516 రూపాయలు, శాశ్వత అన్నదానము 10 సంవత్సరములకు 10,116, వాహన పూజ 2 వీలర్ 3 వీలర్ 50 రూపాయలు, వాహన పూజ 4 వీలర్ 100 రూపాయలు, హెవీ వెహికల్స్ 200, తలనీలాలు 25. ఈ రకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు మనకు ఇక్కడ అనేక రకాల పూజలు జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ సప్తమాత్రికలు, అనేక రకాల విగ్రహాలు పురాతనమైనవి ఇచ్చట మనకి ఉన్నవి. అలాగే ఇచ్చట అమ్మవారి దేవాలయం లోపల దర్శనం చేసుకొని ఇటు నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇచ్చట చిన్నమస్తాదేవి అని అమ్మవారి ఇచ్చట కలదు. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత చిన్నమస్తాదేవి అని ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు, నిమ్మకాయల దండలు నివేదిస్తారు. అలాగే ఇటువైపు అనేక దేవతామూర్తులు, విగ్రహాలు అనేక ఉన్నవి. అట్లాగే ఈ ప్రాంతంలో సప్తమాత్రికలు, ఇట్లా అనేక రకాల సప్తమాత్రికలు ఉన్నాయి, అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ త్రిపురాంతక మహాక్షేత్రము గతంలో కొంచెం చిన్న దేవాలయం లాగా ఉండేది. తరచూ 20 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఈ దేవాలయం అభివృద్ధి చేసి ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఈ గుడి యొక్క ప్రాంగణము ఒక 20 సంవత్సరాల క్రితము ఇప్పుడు మనం చూసేటువంటి ఈ బండలు లేని పూర్వకాలంలో నీరు ఈ తటాకం నుండి ఉదకము ఊరి ఈ తటాకం వర్షాకాలంలో అమ్మవారు కూడా పూర్తిగా జలములో ఉండేది. అప్పుడు బయట వైపు పూజలు జరిగేవి. ఇప్పుడు తటాకం నందు ఉదకము లేనందున ఈ బండలు పరిచి ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు
భక్తులు దర్శనానికి ఎట్టి ఆటంకాలు లేవు. నిరంతరము భక్తులు దర్శించుకొనవచ్చును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.